गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुस्साक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः। शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः। कूजन्तं राम रामीति मधुरं मधुराक्षरम् आरुह्य कविताशाखां वन्दे वाल्मीकिकोकिलम्। ज्ञानानन्दमयं देवं निर्मलस्फटिकाकृतिम् आधारं सर्वविद्यानां हयग्रीवमुपास्महे। वागर्धाविव सम्पृक्तौ वागर्धप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वती परमेश्वरौ। सूक्तिं समग्रयतुनः स्वयमेव लक्ष्मीः श्रीरङ्गराजमहिषी मधुरैकटाक्षैः वैदग्ध्यवर्णगुणगुम्भनगौरवैर्यां कण्डूलकर्णकुहराः कवयोधयन्ति। हैमोर्ध्वपुण्ड्रमजहन्मकुटं सुनासं मन्दस्मितं मकरकुण्डलचारुगण्डं बिम्बाधरं बहुलदीर्घकृपाकटाक्षं श्रीवेङ्कटेशमुखमात्मनिसन्निधत्ताम्। विमलपटी कमलकुटी पुस्तकरुद्राक्षसस्थहस्तपुटी कामाक्षी पक्ष्मलक्षी कलितविपञ्ची विभासि वैरिञ्ची। मनोजवं मरुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वनरयूथमुख्यं श्रीरामदूतं शिरसा नमामि। आपदामपहर्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्। सिन्धूरारुणविग्रहां त्रिनयनां माणिक्यमौलिस्फुरत्तारानायकशेखरां स्मितमुखीम् आपैनवक्षोरुहां पाणिभ्याम् अलिपूर्णरत्नचषकं रक्तोत्पलं बिभ्रतीं सौम्यां रत्नघटस्थरक्तचरणां ध्यायेत् परामम्बिकाम्। हरि ओम। परमेश्वर स्वरूपेण सभకి నమస్కారం। పరదేవతానామములను స్తోత్రం చేస్తూ సద్గతి ప్రద అని అమ్మవారిని కీర్తిస్తున్నారు. సద్గతి ప్రద అంటే గతి అంటే మార్గము, సద్గతి అంటే మంచి మార్గమును ఇచ్చేటటువంటి తల్లి. మనం వెళ్ళేటటువంటి మార్గాన్ని బట్టి లక్ష్యాన్ని చేరుకుంటాం. ఒక్కొక్కసారి సరి అయినటువంటి మార్గాన్ని ఎంచుకోకుండా మన శక్తికి తగనటువంటి మార్గాన్ని ఎంచుకున్నప్పటికీ కూడా లక్ష్యాన్ని చేరుకోవడం చాలా చాలా కష్టం అవుతుంది. ఒక్కొక్కసారి దారి తెలియక ప్రయాణం చేస్తున్నాం కదా అనుకుని వ్యతిరేక దిశలో ప్రయాణం చేస్తే చేరవలసిన లక్ష్యానికి ఇంకా దూరం అయిపోతాం. చేరవలసిన లక్ష్యానికి వెళ్ళవలసినటువంటి మార్గానికి అవినాభావ సంబంధం. రెండు చాలా జాగ్రత్తగా తెలిసి ఉండాలి. ముందు లక్ష్యము ఎక్కడున్నది తెలియాలి, ఆ లక్ష్యాన్ని చేరుకోవడానికి వెళ్ళవలసినటువంటి మార్గం తెలియాలి. ఈ మార్గం భగవంతుణ్ణి చేరడం అన్న విషయాన్ని అన్వయం చేసినప్పుడు అందరికీ ఒక్కలా అన్వయమయ్యేది కాదు. ఒక్కొక్కరి శక్తిని బట్టి అది మారిపోతూ ఉంటుంది. నేను ఈ మాట ఎందుకంటున్నాను అంటే, అన్నవరం ఎలా వెళ్ళాలండి అని అడిగారు అనుకోండి, అన్నవరం వెళ్ళడానికి ప్రధానమైన రహదారి ఏదుందో దాన్ని చెప్తారు. మీ శక్తిని బట్టి నడిచి వెళ్ళగలిగితే నడిచి వెళ్ళచ్చు, మీరు అట్లా వెళ్ళలేకపోతే వాహనంలో వెళ్ళచ్చు. కానీ భగవంతుణ్ణి చేరుకోవడానికి మార్గాన్ని అనుష్ఠించేటప్పుడు మొట్టమొదట తెలియవలసింది ఏది అంటే, అందరూ ఒకే రకమైనటువంటి ఉపాసన చెయ్యలేరు. ఒకరు భక్తితో ఉండగలరు, ఒకరు భక్తితో కర్మాచరణము చేయగలరు, ఒకరు నయితి 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 అంటూ జ్ఞాన మార్గంలో ప్రవేశించగలరు, ఒకరు శరణాగతి చేయగలరు. ఒక్కొక్కరికి ఒక్కొక్క స్థాయి ఉంటుంది, ఒక్కొక్కరికి ఒక్కొక్క శక్తి ఉంటుంది. ఆ శక్తి ముందు తెలుసుకుని దానిని బట్టి ప్రయాణం ప్రారంభం చేసి క్రమక్రమంగా వికసనాన్ని పొందాలి. పొంది ఎదగడం అనేటటువంటిది అలవాటు కావాలి. అట్లా అలవాటు కావడానికి
సద్గతి అంటే సత్ అయినటువంటి భగవంతుణ్ణి చేరుకోవడానికి చేసేటటువంటి ప్రస్థానంలో మనిషికి మొట్టమొదట తెలియవలసిన విషయం ఏది అంటే తనకున్నటువంటి శక్తి తనకి తెలియాలి. తనకున్న శక్తి ఏమిటి? తాను నరుడు కావడమే. నేను నరుడను అన్న విషయం బాగా దృష్టిలో ఉండాలి. 84 లక్షల జీవరాశులు ఈ సృష్టిలో ఉన్నాయి. అందులో నేను నరుడిగా వచ్చాను. ఇది సర్వోత్కృష్టమైనటువంటి జన్మ. ఎందుచేత అంత గొప్పది అంటే నరుడిగా వచ్చాను కాబట్టి నాకు స్వరపేటిక ఉంది. స్వరపేటిక ఉంది కాబట్టి నేను భగవంతుని యొక్క నామాన్ని ఉచ్చరించగలను. భగవంతుని యొక్క నామాన్ని పలికినటువంటి కారణం చేత నా పాపములను కడిగేసుకోవడానికి నేను మార్గాన్ని పొందగలను. 2, భగవంతుడు నాకు బుద్ధినిచ్చాడు. బుద్ధినిచ్చినటువంటి కారణం చేత ఏది యుక్తము ఏది అయుక్తము, ఏది తెలుసుకోవలసినది ఏది తెలుసుకుని అనుష్ఠించవలసినది ఏది అనుష్ఠించకూడనిది అన్నది నిర్ణయం చేసుకోగలను. 3, నేను నిర్ణయం చేసుకోవడానికి భగవంతుడు నాకు 2 గొప్ప ఉపకరణములను ఇచ్చాడు. 1 శాస్త్రము, 2 గురువు. ఈ రెండిటినీ కూడా భగవంతుడు కటాక్షించాడు. ఇన్ని అవకాశాలుగా తీసుకుని ప్రస్థానం చేయడానికి అవకాశం ఉన్నటువంటి జన్మ నరజన్మ ఒక్కటే. అందుకే జంతువునాం నరజన్మ దుర్లభం అంటారు. ఈ నరజన్మలో వస్తే భగవంతుణ్ణి చేరుకోవడానికి చాలా చాలా గొప్ప శక్తిని పొంది ఉన్నాడు అన్న మాటని అన్వయం చేస్తారు. దేని వలన అన్నది ఒక ప్రశ్న. దానికి నృణంతి నయంతి సర్వం స్వవశమితి నరాహ. నరజన్మ పొందినటువంటి వాడు అన్నిటినీ తన వశం చేసుకోగలడు. ఇది దేవతలకు కూడా సాధ్యం కాదు. అది విశేషం. దేవతలకు కూడా పరిమితి ఉంటుంది. వాళ్ళు కూడా నరుడు పొందిన దాన్ని దేవతలు పొందలేరు. అది చాలా ఆశ్చర్యకరమైనటువంటి విషయం. ఎందుకంటే సృష్టి క్రమంలో చెప్పినప్పుడు, ఉత్తమ జన్మలుగా చెప్పినప్పుడు మొట్టమొదట దేవతలు వస్తారు. ఎందుకంటే చాలా పుణ్యం చేసుకున్నారు కాబట్టి వాళ్ళు స్వర్గాది లోకముల యందు ఉండి త్రిదశులుగా ఉంటారు. త్రిదశులు అంటే ఎప్పుడూ 30 సంవత్సరముల వయస్సు లోపల మాత్రమే ఉంటుంది తప్ప దాటదు. దాని వలన భోగములను అనుభవిస్తూ ఉంటారు. కానీ వారికి ఒక పరిమితి ఉంది. వారు ఉత్తమ కర్మలను ఆచరించలేరు. దేవతలు మళ్ళీ పుణ్యాలు చేసుకోవడం ఇవన్నీ కుదరదు. అందుకని స్వర్గలోకవాసం చేసి భోగములను అనుభవిస్తుండగా దానికి కారణమైనటువంటి పుణ్య రాశి క్షయమైపోతే ఆ పుణ్యము తరిగిపోయిన తర్వాత వాళ్ళు మళ్ళీ స్వర్గలోకంలోంచి జారి భూమి మీదే పడిపోతారు. ఈ లోకంలోకే వచ్చేస్తారు. క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి. పుణ్యమైపోయిన తర్వాత ఈ లోకంలోకి వచ్చి పడిపోవాలి. ఇక స్థావరములు అంటారు. స్థావరములు అంటే కదలకుండా ఉండేటటువంటి ప్రాణులు, పర్వతములు, చెట్లు మొదలైనటువంటివి. అవి తమంత తాము ఎంత గొప్పవైనా కావచ్చు, కానీ స్వయంగా కర్మాచరణం అవి చెయ్యలేవు. ఉదాహరణకి ఒక మామిడి చెట్టు ఉందనుకోండి, దానికి ఎన్నో పళ్ళు పండాయి, కానీ తన పళ్ళ రసంతో అది శివలింగాన్ని అభిషేకించలేదు. కానీ నరుడు ఆ మామిడి పళ్ళు కోసి రసం తీసి శివలింగానికి అభిషేకం చేస్తాడు. దాని జీవితంలో దానికి పుణ్యం చేసుకోవడానికి పరిమితి ఉంది. అట్లాగే జంగమములు అంటారు. జంగమములు అంటే కదిలేటటువంటి ప్రాణులు. అవి ఎన్నో ఉన్నా వాటికి బుద్ధి కానీ శాస్త్రము కానీ గురువు అన్న మాట కానీ అన్వయం కాదు. అన్వయం కాదు కాబట్టి అవి జీవితంలో ఉత్తమ కర్మలు ఏవో తెలుసుకుని అనుష్ఠించడానికే అవకాశం ఉండదు. ఒక కుక్క ఉందనుకోండి, అది ఏ కారణం చేతనో ప్రవచన మందిరంలోకి వచ్చో మూల పడుకుని ఉందనుకోండి, ఇదేమిటి కుక్క వచ్చింది అని దాన్ని బయటికి పంపించేసే ప్రయత్నం చేస్తారు తప్ప ఏమో ఇందులో ఉన్న జీవుడికి ఏ వాసనా బలం ఉందో అని దాన్ని కూడా ఉంచే ప్రయత్నం చెయ్యరు కదా. అందుకని దానికి ఉత్తమ కర్మలు చేసుకునేటటువంటి అవకాశం ఉండదు. అది అభిషేకం చేసుకోగలదా, పూజ చేసుకోగలదా, ప్రసాదాన్ని కళ్ళకద్దుకుని నోట్లో వేసుకోగలదా, దానికి పరిమితులు ఉన్నాయి. జంగమములైనటువంటి ప్రాణులు, కదిలే ప్రాణులు అన్నీ కూడా పుణ్యకర్మలను అనుష్ఠించలేవు.
ఈ స్థావర జంగమాలు దాటిన తరువాత చాలా పాపం చేసి పాప ఫలితమును మాత్రమే అనుభవించవలసి వస్తే చాలా ప్రాణులు తిరియక్కులుగా వస్తాయి. తిరియక్కులంటే భూమికి అడ్డంగా పుట్టి అడ్డంగానే పెరుగుతాయి తప్ప నిలువుగా పెరగవు. ఉదాహరణకి ఓ కుక్క ఉందనుకోండి, భూమికి అడ్డంగా పుడుతుంది, అడ్డంగానే పెరుగుతుంది వెన్నుపాము. పిల్లి ఉందనుకోండి, అడ్డంగా పుడుతుంది, అడ్డంగానే పెరుగుతుంది. కానీ ఒక్క మనుష్యుడు మాత్రం భూమికి అడ్డంగా పుట్టి నిలువుగా పెరుగుతాడు. అంటే నువ్వు ఊర్ధ్వముఖ చలనం చెయ్యగలవు. నీకు ఇచ్చినటువంటి బుద్ధిని గురువుని పట్టుకుని శాస్త్రంలో ప్రతిపాదింపబడినటువంటి విషయములను అనుష్ఠించడం చేత నువ్వు ఉత్తమమైనటువంటి స్థానాన్ని చేరుకుంటావు. ఏది పైకి ఉందో దాన్ని నువ్వు చేరగలవు అని చెప్పడానికి మనిషికొక్కడికే వెన్నుపాము నిటారుగా పెరుగుతుంది. అలా పెరిగినప్పుడు మనిషి శాస్త్రాన్ని ప్రాతిపదికగా చేసుకొని ఉత్తమ కర్మలను అనుష్ఠించాడు అనుకోండి. ఉత్తమ కర్మలు చాలా అనుష్ఠించాడు. వాటి కారణం చేత ఏమవుతుంది అంటే దేవతా పదవులలోకి వెడతాడు. అంటే దేవతా పదవులలో కూర్చోవడానికి అధికారం ఎవరికి వస్తుంది అంటే విశేషమైనటువంటి పుణ్యకర్మలు ఆచరించిన వారెవరో వారే దేవతా పదవులలోకి ఎడతారు. అందుకే దేవేంద్రుడు కూడా 100 యజ్ఞములు చేసినవాడు దేవేంద్ర పదవిలోకి వెడతాడు అని. అయినప్పుడు ఉత్తమ కర్మలు ఏం చేస్తాయంటే మనిషిని దేవతా పదవుల యందు కూర్చోబెడతాయి. 2, నాకు ఈ ఉత్తమ కర్మలు, ఈ శాస్త్రం, ఈ గురువు, ఈ బుద్ధి ఇవన్నీ నాకేం సంబంధం లేదు. నేను కేవలంగా నాకేది సంతోషంగా అనిపించిందో అదొకటే అనుభవిస్తాను. దానివల్ల పుణ్యమా పాపమా ఇవన్నీ నాకు అనవసరం అని పాపభూయిష్టమైన జీవితాన్ని గడిపేశాడు అనుకోండి. అంటే శాస్త్ర ధిక్కారముతో ప్రధానంగా గడిపేశాడు అనుకోండి. అసలు చేసిన ఉత్తమ కర్మలు ఏం లేవు, అన్నీ శాస్త్ర విరుద్ధమే. అప్పుడు ఆ పాపములు అనుభవించడానికి ఏదో కొద్దిగా పుణ్యం చేయకుండా ఎవరికీ సాధ్యం కాదు. తనకి ఇష్టం లేకపోయినా అవతల వాడి పేరు గోవింద అయితే ఏం చేస్తాడు? గోవిందా అని పిలవలసిందే. కానీ భగవంతుడికి ఏం రాగద్వేషాలు ఉండవు. గోవిందా అన్నాడు ఒకసారిని వేస్తాడు ఆయన. ప్రాసంగిక పుణ్యం అంటారు. కాబట్టి ఆయన చేసినటువంటి పాపములను అనుభవించడానికి తిరియక్కుగా వెళ్ళిపోతాడు. అంటే నరజన్మలో పైకి వెళ్ళగలడు, కిందకి వెళ్ళిపోగలడు. లేదు మిశ్రమ కర్మ, పాపపుణ్యములు రెండూ చేస్తూ జిజ్ఞాసువై అసలు భగవంతుడు ఎవరు, ఆయన్ని ఎలా చేరుకోవాలి, దానికి మార్గం ఏమిటి, నేను ఈ జన్మలో అంత బాగా అనుష్ఠించలేకపోయాను, ఇంకా నేను ఏ మార్గంలో విడితే బాగా పట్టుకోగలుగుతాను, ఎట్లా ఉంచుకోగలుగుతాననేటటువంటి పరివేదన పొంది శరీరత్యాగం చేశాడనుకోండి, మళ్ళీ మనుష్య జన్మలోకి రావచ్చు. అప్పటికి ఎన్ని మార్గాలు వచ్చాయి? 1, తిరియక్కుగా వెళ్ళిపోయాడు పాపం చేసి, బాగా పుణ్యం చేసి దేవతా పదవులలోకి వెళ్ళిపోయాడు, పుణ్యమో పాపమో కూడా చేసి జిజ్ఞాసు అయి మళ్ళీ మనుష్యుడిగా వచ్చాడు. 4, ఉత్తమ కర్మలను అనుష్ఠిస్తూ ఈ కర్మల యొక్క ఫలితం ఏదీ నాకు అక్కర్లేదు ఈశ్వర, ఈ కర్మ చేయించినవాడు నువ్వు లేకపోతే ఈ కర్మ ఎక్కడ చేస్తాను, ఎలా సాధ్యమవుతుంది? కాబట్టి ఈ పుణ్యకర్మ చెయ్యడానికి నాకు నువ్వు అవకాశం ఇచ్చావు తప్ప నా అంత నేనుగా ఇది చెయ్యగలిగిన వాడను కాను అని అహంకార పరిత్యాగం చేసి తాను ఏ కర్మ చేశాడో ఆ కర్మ యొక్క ఫలితాన్ని పరమేశ్వరుడికే ధారపోసేశాడు అనుకోండి. అట్లా చేయగా 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 ఈశ్వరుడు గొప్ప సంతోషాన్ని పొందుతాడు. వీడికి ఆర్తి లేదు, ఏదో చేసుకుందాం, మళ్ళీ ఏదో దేవతా పదవుల్లోకి వెడదాం, లేకపోతే వచ్చే జన్మలో ఏదో భోగాలను అనుభవిద్దాం, ఐశ్వర్యాలను అనుభవిద్దాం, ఈ కోరికలు వీడికి లేవు. వీడికి ఎంతసేపు నేను చేయించాననేటటువంటి నిరతిశయ భక్తి. కాబట్టి ఇప్పుడు దీనిని అడ్డుపెట్టి చిత్తశుద్ధినిస్తాడు. ఆ చిత్తశుద్ధి పాత్రత అంటారు. పాత్రత అంటే పదార్థమును పట్టుకోవడానికి కావలసినటువంటి యోగ్యత, శుద్ధి కలిగినటువంటి పాత్ర చేత్తో పట్టుకుని ఉండడం. ఎంత గొప్ప పాయసం తయారు చేసినా మలినమైనటువంటి పాత్ర పట్టుకొస్తే అందులో పాయసం వెయ్యరుగా, పాడైపోతుంది. అదేమిటో అటువంటి తెచ్చుకున్నావు, పోనీ వెళ్ళు ఆకు తెచ్చుకో పెడతాను అంటారు. పాత్ర ఉంటే కదూ పదార్థం ఇవ్వడం. పాత్రతగా మార్చి జ్ఞానం ఇస్తాడు.
అది పుస్తక సంబంధమైన జ్ఞానము కాదు, ఆత్మ అనుభవంలోకి వస్తుంది. ఆత్మ అనుభవంలోకి వచ్చేటటువంటి జ్ఞానము కలిగిన తర్వాత సంచిత కర్మలు దగ్ధమైపోతాయి. సంచిత కర్మలు దగ్ధమైపోయాయి కాబట్టి ప్రారబ్ధ కర్మ పూర్తయిపోయే వరకు మాత్రమే శరీరములో ఉండి ఆఖరిసారి శరీరాన్ని వదిలిపెట్టేస్తాడు. అప్పుడు దాని వలన ఇక తిరిగి రాడు, ఇక శరీరంతో రాడు, మోక్షమును పొందుతాడు. అంటే ఇప్పుడు ఒక్క నరజన్మలో ఉన్నటువంటి వాడెవరో వాడికి మాత్రమే ఇన్ని అవకాశాలు ఉంటాయి. మిగిలిన ఏ ప్రాణికి కూడా ఇంకా ఇన్ని అవకాశాలు లేవు. ఆయన కావాలి దేవతా పదవిలోకి వెళ్ళిపోతాడు, ఉత్తమ కర్మలు చేసి, పాపాలు చేసి తిరియక్కైపోతాడు, పాపపుణ్యములు రెండూ చేసి మనుష్యుడిగా వస్తాడు. కాదు, నాకు ఇవేమొద్దు, ఈశ్వరుని యొక్క ప్రీతికి పాత్రుడై జ్ఞానమును పొంది దాని వలన మోక్షాన్ని పొందుతాడు. ఇది ఈ అవకాశం మిగిలిన ఏ ప్రాణికి లేదు. అందుకే నరజన్మలో ఉన్నటువంటి వ్యక్తి దేనినైనా వశం చేసుకోగలిగినటువంటి శక్తి పొంది ఉంటాడు. అందుకు జంతువునాం నరజన్మ దుర్లభం. అంటే ఇప్పుడు అమ్మవారు మొట్టమొదట సద్గతి వైపుకి ప్రయాణం చేయించడం కోసం ఇచ్చేటటువంటి జ్ఞానం ఏది అంటే, అసలు ముందు నీ దగ్గర ఉన్న పెట్టుబడి ఏమిటి? నేను ఈ వ్యాపారం చేస్తానండి, నా దగ్గర చాలా గొప్ప ఆలోచన ఉంది అని అన్నారనుకోండి, అసలు మీరేం పెట్టుబడి పెడతారని అడుగుతారు. మీరు పెట్టకుండా ఎవరు నమ్ముతారు? మీ దగ్గర ఉన్నది మీరు పెట్టుబడి పెడితే అప్పుడు మిగిలిన వాళ్ళు పెట్టుబడి పెడతారు. మీకున్న పెట్టుబడి ఏమిటి? శరీరమే. అందుకే ధర్మాచరణకు సాధనమేది అంటే శరీరమే. ఇటువంటి గొప్ప శరీరాన్ని నేను పొంది ఉన్నాను, నేను నరజన్మలో ఉన్నాను, నేను కాసేపు భగవన్నామం పలికితే పుణ్యం చేసుకుంటాను, ఓ ప్రదక్షిణం చేస్తే పుణ్యం చేసుకుంటాను, గోసేవ చేస్తే పుణ్యం చేసుకుంటాను, ఒకరికి ఉపకారం చేస్తే పుణ్యం చేసుకుంటాను, త్యాగం చేస్తే పుణ్యం చేసుకుంటాను అని అవగాహన కలిగి చెయ్యడానికి అవకాశం ఉన్నటువంటి జన్మ నరజన్మ ఒక్కటే. ఒక్కసారి ఆ శరీరాన్ని వదిలిపెట్టాడు అనుకోండి జీవుడు, ఇక ఎంత పరితపించినా చేయడానికి ఏముండదు. ఎంత తెలిసినా ఇక రామా అనడానికి అవకాశం లేదు. ఎందుకంటే వదిలేశాడు ఆ శరీరం. శరీరం వదిలేసిన తర్వాత ఇంకా దాంతో ఎలా చేస్తావు? కుదరదు. ఉపకరణం జారిపోయింది చేతిలోంచి. అది ఉంది, ప్రదక్షిణం చేశావు, అది ఉంది, ప్రవచనానికి వెళ్ళావు, అది ఉంది, ప్రవచనం చేశావు, అది ఉంది, మంచి గ్రంథాన్ని చదువుకున్నావు, అది ఉంది, ఒకరికి ఉపకారం చేశావు, అది ఉంది, గోసేవ చేశావు, అది ఉంది, మనుష్యులకు ఉపకారం చేశావు, సమస్త భౌతములకు ఉపకారం చేశావు. అది పడిపోయింది, ఇక జీవుడికి చేయడానికి ఏమీ లేదు. ఇక ఆ తర్వాత ఇతర ఉపాధులలోకి వెడితే ఇక ఈ అవకాశాలు లేవు. ఇక అందుకే కురుపుణ్య మహోరాత్రం, రాత్రి పగలు అని చూడకు, చేసుకెళ్ళిపో. జీవుడి కొరకు నువ్వు ఏం చేయగలవో అని చేసుకుంటూ వెళ్ళిపోతుండు. దీపం ఉండగా ఇల్లు చక్కబెట్టుకో అంటే సద్గతి ప్రదా అన్నప్పుడు సద్గతి, మంచి గతి వైపు కదిలించడానికి ఆవిడ ఇచ్చేటటువంటి మొదటి జ్ఞానం ఏది? అసలు నా దగ్గర ఇంత గొప్ప వస్తువు ఉన్నది, ఎన్ని కోట్ల జన్మలెత్తాను, ఇప్పటికీ నరజన్మలోకి వచ్చాను, ఇన్నాళ్ళకి నాకు ఇటువంటి శరీరం లభించింది, దీనితో నేను ఏదైనా చేయగలను ఇప్పుడు అనేటటువంటి సంతోషాన్ని పొంది ఉంటే నువ్వు ఈ శరీరంతో చెయ్యడం కూడా అంత సంతోషంగా చేస్తావు. లేకపోతే ఈశ్వరో వాసుదేవా అని ఉంటుంది. ఇది సుఖంగా ఉండాలి, పుణ్యం ఎందుకులే, ఆయన అలాగే చెప్తాడు, ఏదో 6:30 నుంచి 8 మాట్లాడమన్నారు కదా అంటాడు. కాబట్టి అసలు ముందు సద్గతి ప్రదా అనగానే ఆవిడ సద్గతి ఇస్తోంది అంటే ఏదో ఆవిడికి ఇష్టమైతే నీకు మోక్షం ఇచ్చేశాను, ఆవిడకి ఇష్టం లేకపోతే తిరియక్కైపో అలా అందో. ఆవిడకేం రాగద్వేషాలు ఉండవు. ఒక క్రమ మార్గంలో నడిపిస్తుంది. నడిపించినప్పుడు మీ శక్తిని మీరు తెలుసుకుంటారు. మీ శక్తిని బట్టి నడిపించగలిగినటువంటి వ్యక్తి మీకు లభిస్తాడు. అది అదృష్టం అక్కడ వస్తుంది. అందుకు దీక్షితారు వారు సత్సంగం గురించి ప్రస్తావన చేయడం. ఇప్పుడు మానవ జన్మ ఎత్తినంత మాత్రం చేత సరిపోతుందా? సరిపోదు. ఎందుకు సరిపోదు? అసలు ముందు జిజ్ఞాసు కావాలి కదా. అసలు ఈ శరీరంతో రావడం గొప్ప, ఈ శరీరంతో నేను ఇవి చెయ్యొచ్చు, ఇతర శరీరములు చెయ్యలేవు, ఇది తెలుసుకోవాలి కదా. అది తెలుసుకోవాలి అంటే జిజ్ఞాసు అయి ఉండాలి.
కాబట్టి చతుర్విధా భజంతే మాం జనా సుకృతినోర్జున ఆర్తో జిజ్ఞాసురర్థార్థి జ్ఞానీచ భరతర్షభ. ముందు జిజ్ఞాసువు కావాలి. అయిన తర్వాత నువ్వు జిజ్ఞాసు అయితే సరిపోలేదు, సత్సంగం లభించాలి. సత్సంగం అంటే బాగా ఊది ఊది నిప్పుని ఏం చేస్తారు, మంట చేస్తారు. ముందు మిణుకు మిణుకుమంటూ ఏదో చిన్న ఓ రవ్వ నిప్పు అంటుకుంటుంది. మనకి అరణి మదనం చేసి అగ్నిహోత్రాన్ని రగలుస్తారు కదా, రగల్చినప్పుడు మొట్టమొదట ఆ చిన్న బిళ్ళలా ఉంటుంది, ఆ కొయ్య బిళ్ళ, అందులోంచి నిప్పు రవ్వ బయలుదేరుతుంది, చిన్న అగ్నిహోత్రం. దాన్ని కొబ్బరి పీచులోకి ఉంచుతారు. ఉంచి జాగ్రత్తగా పట్టుకుని విసిరికర్రతో విసురుతారు. విసిరితే అది అంటుకుంటుంది, రాజుకుందంటారు. రాజుకుని జ్వాల బయలుదేరుతుంది. అట్లా ఎక్కడో ఏదో ఇదేదో తెలుసుకోవాలి అంటే పునశ్చోత్తమ సంత్వవాది, మెల్లమెల్లగా మంచి మాటలు చెప్తూ నువ్వు ఇది చేయగలవోయ్, నువ్వు అది చేయగలవోయ్ అని చెప్పి నిన్ను నడిపించగలిగినటువంటి వ్యక్తి ఒకడు నీకు తటస్థపడాలి. తటస్థపడకపోతే బూది కప్పేస్తుంది. ఎందుకనంటే కలియుగంలో అది సిద్ధంగా ఉంటుంది. వెంటనే నీ శక్తి నువ్వు మరిచిపోతావు, ఇటువైపుకు ఉండదు, ఇతర విషయముల వైపుకు వెళ్ళిపోతుంది. అందుకని అది బూది కప్పేయకుండా దాన్ని ఊది బాగా రగల్చి జ్వాల అయిన తర్వాత దానికి ఇంధనం కావాలి. మళ్ళీ మళ్ళీ వేయకపోయినా జ్వాల నిధనం అయిపోతుంది. మళ్ళీ మళ్ళీ వెయ్యాలి. మళ్ళీ మళ్ళీ వెయ్యాలంటే ఇవాళ ఈరోజు ఇంత గొప్పదోయ్, ఈ పని చెయ్యి, ఇది ఇంత గొప్పదోయ్, ఆ పని చెయ్యి, విష్ణు సహస్రం ఇంత గొప్పదోయ్, ఇది చదువు, లలితా సహస్రం ఇంత గొప్పదోయ్, ఇది చదవడం నేర్చుకో, ఈ నామాలకి అర్థం ఉంటుంది, అమ్మవారి ఇంత కరుణామూర్తి, ఇలా ఏదో చెప్పి మిమ్మల్ని ఆ మార్గంలోకి తీసుకెళ్ళి అదే పనిగా ఊదుతూ ఇంధనం ఇచ్చేటటువంటి వాడు ఉండాలి. ఎక్కడి నమ్మకం అలా తటస్థపడతాడని? అట్లా కలిగితే అంటే మీరు గుర్తుపట్టవలసింది ఏమిటంటే జల్లెడ పడుతోంది, అందరూ రారు ఆ కోవలోకి, ఎవరో కొద్దిమంది వస్తూ ఉంటారు, జల్లెడ పట్టేయగానే జారిపోతూ ఉంటారు. అందులో పట్టి ఆ సత్సంగం లభించినటువంటి కారణం చేత జీవితాన్ని సార్థక్యం చేసుకుందామనేటటువంటి బుద్ధి కలగాలి. బుద్ధి కలిగితే ఎప్పుడూ మంచి మాటలు వింటున్నాడు అనుకోండి, అవి మంచి ఆలోచనలుగా మారుతాయి. ఎందుకని? మనసుకి ఆశ్రయం కావాలి. ఇప్పుడు ఒక గంట ఏవో మంచి మాటలు విన్నారనుకోండి, అది ఆ తర్వాత కూడా ఏం చేస్తుందంటే వాటి గురించి కొంతసేపు ఆలోచిస్తుంది పడుకునే ముందు. మరునాడు ఉదయం నిద్రలేచాక కూడా ఏదో ఆలోచిస్తుంది, కాసేపు ఏదో రాసుకున్నది మళ్ళీ చదువుకుంటుంది. నేను సరిగ్గా రాయలేదనుకుంటే రాసిన పక్క వాళ్ళని అడుగుతుంది. ఇంకా ఓపిక ఉందనుకోండి చరవాణి పట్టుకుని గంటల గంటల చర్చలు చేయొచ్చు. కాబట్టి ఇదంతా మంచిదే, నేను కాదని అంటలేదు. అదంతా కూడా దోషం కాదు సుమా. జిజ్ఞాస ఉన్న కొద్దీ అది జరుగుతుంది. అందులో నేను ఎంత మాత్రం దోషం పట్టట్లేదని మీరు గమనించాలి. నేను అది హాస్యం కోసం చెప్పట్లేదు, అది కూడా అదృష్టమే. అది కూడా దానికి భగవద్ అనుగ్రహం ఉండాలి. ఆ ఈశ్వరుడు యందు ఆ పూనిక ఉంటే కదా, అవన్నీ లేకుండా ఎందుకు జరుగుతాయి? కాబట్టి ఆ జ్వాల రగలాలి. రగిలితే ఆలోచనలు శుద్ధమైపోతాయి. ఎందుకని? ఎప్పుడూ వాటి గురించే ఆలోచిస్తుంటే ఏమవుతుంది? అది చెయ్యాలని అనిపిస్తుంది. నాకు ఇది బాగా పట్టుకోవాలని అనిపించింది గురువుగారు అంటుంటాడు. ఇది నాకు బాగా పట్టుకోవాలనిపించిందండి ఇవాళ ప్రసంగంలో అంటాడు. అంటే ఏంటి? మనసు దానితో తాదాత్మ్యత చెందింది. అలా చెందడానికి కొన్ని కోట్ల జన్మలు పడుతుంది. అప్పుడు అది ఏమైంది? మనసు మీద ముద్ర పడుతుంది, హత్తుకుంటుంది. ఆ హత్తుకున్నది ఏం చేస్తుందంటే ఒక పట్టాన పోదు, అది మళ్ళీ స్ఫురణకు వస్తూ ఉంటుంది. స్ఫురణకు వస్తే ఏమవుతుందంటే మీరు ఎప్పుడూ మంచి కార్యం కోసం ఉపయోగపడాలనే తాపత్రయం మీకు పెరుగుతుంది. ఎంత పెరిగిందో అంత జాగ్రత్తగానూ మీరు పుణ్యకార్యాలు చేయగలుగుతారు. పట్టుకున్నది విస్మృతి పొందిందనుకోండి, ఇవాళ పట్టుకున్నది రేపొద్దుడికి సున్నా. ఇక మనసులో పట్టుకున్నది లేకపోతే అనుష్ఠించడానికి ఏముంటుంది? గుర్తు ఉంటే కదా అనుష్ఠించడం. అసలు గుర్తు లేనిది అనుష్ఠించడం అన్న మాట ఎక్కడ వస్తుంది? కాబట్టి
అలా అనుష్ఠించాలి. మంచి కార్యాలంటే ఏమిటి? ప్రశ్నలకి లోటు ఉండదు. అది రైతు బజార్ కానివ్వండి, లేకపోతే పచారీ దుకాణం కానివ్వండి, బట్టల దుకాణం కానివ్వండి, విమానాశ్రయం కానివ్వండి, వాహనం ఎక్కే సమయం కానివ్వండి, అన్నిటికన్నా చాలా బాధాకరమైన విషయం ఏది అంటే భగవంతుడి గురించి మాట్లాడిన వాడికి ఉండే పెద్ద పరీక్ష ఏమిటంటే వాడు ఇలా దొరికాడో. నాకు 2 ధర్మ సందేహాలు ఉన్నాయి, చెప్తారేమిటి? నువ్వు ఏం చదివి వచ్చావు అసలు? రామాయణం మీద నాకు కొన్ని అనుమానాలు ఉన్నాయండి. రామాయణం 6 కాండలు ఉన్నాయా నీ దగ్గర? చదివావా ఎప్పుడైనా? 24,000 శ్లోకాలు తాత్పర్యం ఒక్కటి చదివావా? పోనీ పరిశ్రమ ఏం చేయడు, చెప్పిన ఆయన కనపడ్డాడు కదా, అందుకని అనుమానం అడగాలి. దానికి చాలా ఒరిపిడి ఉంటుంది. అందుకని చెప్పి తట్టుకోవడం అంత తేలిక కాదు, చెప్పేవాడు లేకపోతే ఎదగడం అంత తేలిక కాదు. ఈ రెండింటి మధ్య ఘర్షణ ఎప్పుడూ ఉంటుంది లోకంలో. కాబట్టి ఇది ఏం చేస్తుంది అంటే ఏవి మంచి పనులు, ఎలా ఉండాలి అని ఓ అనుమానం. అంత కష్టపడి అంపశయ్య మీద పడుకుని అంత ప్రసంగం చేస్తే ధర్మరాజు గారు అంతటి వాడు ఇదే మాట అడిగాడు భీష్ముడిని. ఏవి మంచి పనులు తాత, ఎలా తెలుస్తుంది? ఏది ధర్మం, ఎలా పట్టుకోమంటావు? అంత వేదంలో చెప్పినవన్నీ ఎక్కడ గుర్తుంటాయి చేసుకెళ్ళిపోతున్నప్పుడు? అప్పటికే ఆ ఉద్వేగంలో అలా చేసేస్తాం. ఎలా పట్టుకోమంటావు ధర్మాన్ని అని అడిగాడు. అడిగితే మహానుభావుడు భీష్ముడు కాబట్టి ఆయన ఒక్క పద్యంలో చెప్పేశాడు. ఒరులేవేవి యునర్చిన నరవరా తన మనమునకు అప్రియంబగు తానొరులకునది చెయ్యకునికి పరాయణము పరమధర్మ పదములకెల్లన్. నేను ఇలా మాట్లాడితే అవతల వాళ్ళు బాధపడతారా ఆలోచించడానికి ప్రాతిపదిక ఏమిటి? అవతల వాళ్ళు అలా మాట్లాడితే నేను బాధపడతానా అది ఆలోచించు ముందు. అవతల వాళ్ళు నిన్ను ఈ మాట అంటే నువ్వు బాధపడతావా? అయితే నువ్వు అవతల వాళ్ళని అనకు. కానీ మార్పు తేవడానికి ఎక్కడ వరకో అక్కడ వరకే. ఆ మార్పు వచ్చింది, వదిలేదాన్ని అంతే, ఇంకా పట్టుకు సాగతీయకు దాన్ని. ఇంకా అట్లా కాకుండా సాగతీస్తే ఇబ్బంది పడిపోరు యువతల వాళ్ళు. ఒరులేవేవి యునర్చిన నరవరా అప్రియంబు నీ మనంబున కగు. ఇతరులు నన్ను ఈ మాట అంటే బాధపడతాను, నువ్వు వాళ్ళని అనకో. ఇతరులు ఈ పని చేస్తే నేను సంతోషిస్తాను, చేసి చెయ్యి, ఏం అనుమానం లేదు, చెయ్యి. ఒరులేవేవి యునర్చిన నరవరా అప్రియము తన మనంబున కగు తానొరులకునది చెయ్యకునికి పరాయణము పరమధర్మ పదములకెల్లన్. అవతల వాళ్ళు నన్ను ఈ మాట అంటే బాధపడతాను, నువ్వు ఈ మాట అవతల వాళ్ళని అనకో. అవతల వాళ్ళు నాకు ఈ పని చేస్తే బాధపడతాను, నువ్వు అవతల వాళ్ళకి ఆ పని చేయకు. అంతే ధర్మం పట్టుకోవడానికి మార్గం. ఏది చేస్తున్నా ఇది అవతల వాళ్ళు చేస్తే అని ఆలోచించు. నేను బాధపడతాను, ఆ పని నువ్వు ఇతరులకి చేయకుండా ఉండు, అంతే. అప్పుడు నువ్వు అప్రియం ఏం చేసావు, ఆ ధర్మం ఏం చేసావు? అంతరాత్మ సాక్షిని ప్రయోగించావు అక్కడ. కాబట్టి అట్లా ఆలోచిస్తూ ప్రతిదీ చేసే ముందు ఒకసారి ఈ పరీక్ష పెట్టుకోవడం అలవాటు చేసుకో, అంతే. ఒక్కసారి ఆగు, ఈ పరీక్ష పెట్టుకో, ఆలోచించు, చెయ్యొచ్చు, చేసేయి. అట్లా చేసుకుంటూ వెళ్ళిపోయినదేదో అది ధర్మం. అయితే ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి, ఎప్పుడూ కూడా సాధనలో తడబాటు ఉంటుంది. కొత్తగా నడక నేర్చుకునేటప్పుడు తప్పటడుగులు ఎలా పడతాయో సాధనలో కూడా తప్పటడుగులు ఉంటాయి. 2 సాధనక పరీక్షలు ఉంటాయి. సాధకుడికే ఎక్కువ పరీక్షలు పెడతాడు భగవంతుడు, ఎంత నిధి పెడతాడు చూస్తానంటాడు. కాబట్టి దానికి భయపడకూడదు, దానికి నిరుత్సాహపడిపోకూడదు. ఈ పరీక్ష వచ్చింది, నేను ఇక్కడ వరకు తట్టుకున్నాను, దీన్ని నేను ఇంకా అధిగమించవలసిన అవసరం ఉన్నదన్నమాట అని గుర్తెరగాలంతే. అందుకని దానికి నిరుత్సాహపడిపోకూడదు, అక్కడే ఈశ్వరానుగ్రహాన్ని ఇంకా ప్రోధి చేసుకోవాలి. మీరు అయ్యా నాకు ఔషధం ఇచ్చిన తర్వాత అంతా తగ్గిపోయింది, కానీ ఎందుకో ఇంకా ఉదయం లేవగానే మాత్రం కడుపులో కొద్దిగా మంటగా ఉంటుంది. అయితే 1, 3, 4, 5 మాత్రలు మానేయండి, రెండోది ఇంకో 10 రోజులు వాడండి అంటాడు కదా. రెండో మాత్రం ఇంకో 10 రోజులు వాడతారు, ఇంకో 10 రోజులు వాడితే
ఆ మంట కూడా పోయింది. ఆయన ఏమైనా అనుకుంటారేమో ఇంకా మంటగా ఉందని చెప్తే అని చెప్పడం మానేశారనుకోండి. ఓ చాలా బాగుందా, ఇంకేం వాడక్కర్లేవా అంటాడు. ఆ మంట అగ్నిహోత్రం అవుతుంది రేపు పొద్దున్న. అందుకని చెప్పు, నాకు అర్థమైంది ఈశ్వర, నాకు ఇంకా ఈ బలహీనత ఉంది, దీన్ని కూడా నేను ఎలా దాటగలను, నాకు మీరు అనుగ్రహించండి అని అడుగు. ఆయనే అనుగ్రహిస్తాడు. అంతేగాని చతికిలు పడతానంటే ఎట్లా సాధన చేస్తావు? అది సాధన, నిజమైన సాధన అది. అయినప్పుడు మనిషిని ఎప్పుడు రకరకాల రూపాల్లో రాగద్వేషాలు వచ్చి కొట్టేస్తూ ఉంటాయి. ఎంత గొప్ప మార్గదర్శనం లభించినా, ఇన్ని ఉత్తమ గ్రంథాలు చదువుతున్నా, ఇన్ని విషయాలు మాట్లాడుతున్నా, ఇన్ని విషయాలు వింటున్నా, ఎన్ని ఉత్తమ భూములు తొక్కుతున్నా, ఎన్ని ఉత్తమ కర్మలు చేస్తున్నా, మళ్ళీ జారణం అన్నది ఉంటుంది. అది అందులో కలియుగంలో మరీ ఎక్కువ ఉంటుంది. అది ఉన్నప్పుడు అన్నిటికన్నా బాగా మనని లాగగలిగినది ఏది అన్నదాన్ని గుర్తించి పరిశీలించడం అలవాటు చేసుకోవాలి. అసలు ఆ పరిశీలన వచ్చిందనుకోండి, ఒకటి గుర్తుపెట్టుకోండి, జారిపోకుండా ఇవాళ రాత్రి విని రేపు పొద్దుటికి 100% మారిపోతారనే అసాధ్యమైన వేదాంతాలు నేను చెప్పను. అది సాధ్యం కాదు. కానీ ప్రస్థానం మొదలుపెట్టాలి, ఊంచుకొని మెల్లిగా మొదలుపెట్టాలి, ఆ పరిశీలనం మొదలుపెట్టాలి. అది మొదలు పెడితే ఈశ్వరుడు మహాసంతోషం పొందుతాడు. సాధన మొదలెట్టాడు, ఆయన పక్కన తోడుగా నిలబడతాడు. నిలబడి చేయి పట్టుకొని నడిపించడం మొదలు పెడతాడు. గెలుస్తావు. మహాత్ములందరూ అలా పైకి ఎక్కిన వాళ్ళే. విశ్వామిత్రుడు బ్రహ్మర్షి అవడానికి ఎంత కష్టపడ్డాడు. అంతేగాని ప్రతి చోట చతికిలు పడిపోయాడా? అలా చతికిలు పడకూడదు, ఉత్సాహంతో మళ్ళీ ముందుకెడుతూ ఉండాలంతే. కాబట్టి నీకు అడ్డొచ్చేవేవి అన్నది కూడా నువ్వు చాలా జాగ్రత్తగా పరిశీలించుకోవాలి. ఇది సద్గతి ప్రదా, ఈ నడిపించడం సద్గతి. అన్నవరం పాదయాత్ర చేస్తానండి అన్నారనుకోండి, కొంత దూరం వెళ్ళాక ఆకలిస్తుంది, కొంత దూరం వెళ్ళాక కాళ్ళు నిప్పెడతాయి, ఎండ మిక్కుటం అవుతుంది, ఆ రోజున చల్లగా ఉంటుంది కదా అనుకుంటే నిప్పులు తిరిగేస్తాడు సూర్యభగవానుడు, తీసుకెళ్ళిన మంచినీళ్ళు అయిపోతాయి. ఇంకొక 10 కిలోమీటర్లు ఉందనగా చీకటి పడిపోతుంది, ఏం చేయాలో అర్థం కాదు. అయినా పూనిక వదలకుండా ఉంటే లక్ష్యాన్ని చేరిపోతావు. కానీ ఇబ్బందులు రావలేదు, వస్తా. ఏమీ రాకపోతే ఒక వారం రోజులు పోయిన తర్వాత నీ అన్నవర పాదయాత్ర గురించి అంత మధురమైనటువంటి అనుభూతిగా ఎలా మాట్లాడతావు? ఏ ప్రతిబంధకం లేకపోతే అది సాధన ఎందుకు అవుతుంది? గొప్ప విషయం ఎందుకు అవుతుంది? ప్రతిబంధకం ఉంటేనే సాధన అవుతుంది. నిగ్గు తేలాలంటే ప్రతిబంధకం ఉండాలి, ఆ తర్వాత మెల్లిగా దాన్ని గెలవడం రావాలి. కాబట్టి అన్నిటికన్నా మనిషి జీవితంలో పెద్ద ప్రతిబంధకం ఇది అంటే అంతులేని ఆశ. అంతులేని ఆశ. మిగిలిన ప్రాణులకు అదృష్టవంతులు. ఎందుకని అంటే వాటికి అవసరములు బాగా తక్కువ. అవసరములు బాగా తక్కువ కాబట్టి వాటికి ఇంత పిచ్చాశ ఉండదు. బట్టలు కట్టుకోక్కర్లేదు, సగం గొడవ వెళ్ళిపోయింది. పట్టుబట్ట, నూలు బట్ట, 10x6, 9x5, కుర్చీళ్ళు ఇలా పెట్టుకోవాలా, కుర్చీళ్ళు అలా పెట్టుకోవాలా, పంచె సరిపోతుందా, దాని మీదకి లాల్చీ ఏమిటి, ఇన్ని హడావిళ్ళు ఏముండవు. ఉత్తరీయం వేసుకోవాలా, ఈ గొడవలన్నీ దానికి ఏది? దానికి ఏం లేదు. అన్నిటికన్నా ఆశ్చర్యం ఏంటంటే దాని శరీరంలో ఉండేటటువంటివే అసలు దాని అవసరానికి పనికిరాని ఉంటాయి. అదో విచిత్రం. కుక్కకో తోకుంటుంది, అది దేనికి పనికి వస్తుంది? అది ఈగలు తోలుకోవడానికి పనికిరాదు, దాని మాన సంరక్షణ చేయడానికి పనికిరాదు. అది పైకి ఇలా లేచి ఉంటుంది. కుక్క తోక వంకర అంటారు, అందుకే. దాని మాన సంరక్షణకి పనికిరాలేదు, పోనీ ఈగలు తోలుకోవడానికి పనికిరాలేదు. కుక్కకి తోక లేదా అంటే తోకుంది, ఎవడో పట్టుకు లాగడానికి పనికి వచ్చింది అంతే. తప్పించింది ఏమిటి దానివల్ల ఉపయోగం? అంటే పాపం దానికి అవసరాల మాట దేవుడు ఎరుగు. అక్కర్లేని ఉండడమో పెద్ద విశేషం. దానికి ఇల్లు కట్టుకోవాలా, స్థలం కొనుక్కోవాలా, భూములు ఆక్రమించాలా, దొంగ దస్తావేజులు సృష్టించాలా, ఎందుకు ఇవన్నీ? అక్కర్లేదు. అన్నిటికన్నా దానికి ఉన్న పెద్ద అదృష్టం ఏంటంటే కడుపు నిండిపోయిందో దానంత చక్రవర్తి లేదు. కడుపు నిండిపోతే ఏ ఇసక్కొప్ప ఎక్కి పడుకుంటుంది. ప్రవచనానికి వెళ్ళాలా, ప్రదక్షిణానికి వెళ్ళాలా, ఎక్కడికి వెళ్ళాలి?
పోతే అలా పోతుంటుంది అంతే. ఎందుకు పోతుంటుందంటే మనమంటే చాలా కష్టపడి ఇల్లు కట్టుకుంటాం, అది ఇల్లేమీ ఆ వీధంతా నాదే అంటుంది. ఇంకోటి వస్తే బరువులం మొదలెడుతుంది, ఈ వీధి నాది, నువ్వు ఎందుకు వచ్చాను. ఆ భావనతో ఐశ్వర్యం దాన్ని అంతే. ఇల్లు నాదన్న భావనతో నేను ఐశ్వర్యం పొందినట్టు, దాని భావనతో దానికి అవసరాలు చాలా చాలా తక్కువ. అన్నిటికన్నా మనకి దానికి పెద్ద తేడా ఏంటంటే మనం సృష్టించుకున్న కాగితాల్లోనే మనం మునిగిపోయాం. మనం సృష్టించాం కదా కాగితాలు, రకరకాల రంగులు వేసి దాని మీద 10 వేసాం, ఇంకో దాని మీద 100 వేసాం, ఇంకో దాని మీద 1000 వేసాం, ఇంకో దాని మీద 2000 వేసాం. అక్కడి నుంచే అవి 2గా మారాయి, నల్లవి తెల్లవి అని. తెల్లవి తక్కువ, నల్లవి ఎక్కువ. ఇంకక్కడి నుంచి అది ఎలా దాచాలని కొంతమంది, ఎలా పట్టుకోవాలని కొంతమంది. అల్లరి ప్రారంభమైందా? ఆశ నిరాశల మధ్య పోరాటమా? ఈ ఆశకి అంతేటి, ఎంత సంపాదిస్తే అంతు తీరుతుంది, భూమి అంతా కొనేసినా తీరదు. అందున ఈ చింత ఎప్పుడు బాగా పట్టుకుంటుందంటే వృద్ధాప్యం వచ్చే కొద్దీ పట్టుకుంటుంది. ఎందుకనంటే ఆశ్చర్యం ఏంటంటే బాగా పెద్దవాడైపోయిన తర్వాత కూడా తనతో ఉన్నవాళ్ళు చాలామంది శరీరం వదిలిపెట్టేస్తే వెళ్ళి ఆయనే దండేసి వచ్చేసాడు. అయినా ఇంకా ఏదో పదవి కావాలని కోరుకుంటాడు. ఇంకా ఏదో మామూలు ఉద్యోగస్తుడు పదవి విరమణ చేసేస్తే ఇంకా నాకు ఉద్యోగం ఇవ్వలేని నమస్కారం పెడతాడు. పెద్ద పెద్ద పదవులకు వచ్చే సమస్య ఏమిటంటే 80 వచ్చినా 90 వచ్చినా అందులోకి వెళ్ళొచ్చని ఒక ఆశ. అందుకని ఏమిటంటే ఇంకా ఆగుతాడా? ఎందుకు ఆగుతాడు? ఆశ మనిషికి చావదు, అది వృద్ధాప్యం వచ్చినా పెరుగుతూనే ఉంటుంది. దాన్ని పరిశీలిస్తూ ఉండాలి. లేకపోతే తృప్తి ఏర్పడనప్పుడు నువ్వు దేని వైపు వెళ్ళాలో దాని వైపు వెళ్ళలేవు, ఇటే పరిగెడుతూ ఉంటావు. అది ప్రతిబంధకం సాధనలో, అది పెద్ద ప్రతిబంధకం. సమస్త పాపములకు అదే కారణం. అది పరిశీలించడం అలవాటైందనుకోండి, మనిషి సమయం అయిపోతోంది రోజు గుర్తిస్తాడు. ఏమో ఎవడికి తెలుసురా ఎవడెంతకాలం ఉంటాడో. మా తాతగారు ఉన్నారని నేను ఉండాలా, మా నాన్నగారు ఉన్నారని నేను ఉండాలా, మా నాన్నగారు తొందరగా వెళ్ళిపోయారని నేను వెళ్ళిపోతానా? ఏమీ లేవు కదా. కానీ ఉన్న రోజు ఏదో అది నాకు నిజమైన రోజు కాబట్టి నేను దాన్ని జాగ్రత్తగా వాడుకోవాలి. పిచ్చాశ కోసం పరిగెడుతూ కూర్చుంటే ఎక్కడి వరకు అవసరమో అక్కడ వరకు పరిగెత్తు, కాదందు శాస్త్రం కూడా. కానీ అనవసరపు పరుగులొద్దు. దానికి చాలా గొప్ప మాట ఒకటి చెప్తారు, భోగాపేక్ష తొలంగి. ఆయన బాగా పెద్దవాడైపోయాడు, మహావృద్ధుడు అయిపోయాడు. ఇంకా భోగాపేక్ష తొలంగి పూజ్యత చెడెన్ పోరాని మిత్రులు మహాభాగుల్ చెల్లిరి దండమూతగొనుటన్ ప్రాప్తించి కన్నుల్ తమోరోగచ్ఛన్నములయ్యే దేహము జరారూఢంబు ప్రాణానిల త్యాగాపాయ భయంబునన్ వడకెడున్ తానెంత సమ్మూఢమో. ఎంత గొప్ప పద్యం నిజంగా. భోగాపేక్ష తొలంగి, గట్టిగా ఇంత పచ్చడి అన్నం తినలేడు, ఓ 2 మైళ్ళు నడవలేడు. అయినా మనసులో మాత్రం ఇన్ని ఆశలో అవి చావు. పూజ్యత చెడెన్, ఇంటికి వచ్చిన వాళ్ళు కొడుక్కిస్తారు శుభలేఖ, తప్పకుండా రావాలండి మీరు పెళ్ళికి అని. వెళ్ళిపోయే ముందు సైగ చేస్తాడు బాగుండదని. మా నాన్నగారు ఉన్నారు, మర్చిపోయినా, లోపలికి వచ్చి 4 ఖర్చుని మీరు కూడా తప్పకుండా రావాలి, పాపం ఏం వస్తారులేండి పెద్దవారు అయిపోయారు అని వాడే చెప్తాడు జవాబు కూడా. అని వీడే వెళదామని వీడు చూస్తుంటాడు, నువ్వు వెళతానంటా నేను తీసుకెళ్తావా అంటాడు. ఎందుకు? ప్రవచనానికి వెళ్దాం, గోశాలకు వెళ్దాం అంటే నేను అందరినీ అంటలేదు, నా బోటిగాళ్ళని అంటున్నాను. కాబట్టి పూజ్యత చెడెన్, గౌరవం పోయింది, పలకరించేవాడు లేడు. పోరాని మిత్రులు మహాభాగులు చెల్లిరి, నీతో కలిసి ఉన్నటువంటి మహాభాగులు, చాలా ఉత్తములైనటువంటి స్నేహితులు నీతో కలిసి ఉన్నవాళ్ళు, వాళ్ళు వెళ్ళిపోయారు. దండమూతగొనుటన్ ప్రాప్తించే, 2 అడుగులు వేయాలంటే పక్కన కర్ర ఉండాలి, ఎప్పుడు అది పక్కన ఉండాలి, నువ్వు ఉండాలి. అది కనపడకపోతే నువ్వు లేవలే. కాబట్టి దండమూతగొనుటన్ ప్రాప్తించే కన్నుల్ తమోరోగచ్ఛన్నములయ్యే. ఎంతసేపు పడుకున్నా మళ్ళీ కళ్ళు పడిపోతుంటాయి, అలసట. దేహము జరారూఢంబు, సంధిబంధములన్నీ తరిగిపోయి. ప్రాణానిల త్యాగాపాయ భయంబునన్ వడకెడున్, కొద్దిగా పరిచయం పట్టిన
కొద్దిగా కడుపు నొప్పి వచ్చినా, కొద్దిగా గుండె దడదడలాడినా అమ్మో వెళ్ళిపోతున్నానేమో అని భయం. తానెంత సమ్మూఢమో, ఎంతమంది వెళ్ళిపోలేదు, ఖాళీ చెయ్యొద్దు, వెనక వాళ్ళు రావట్లా, ఎంతకాలం ఉంటావు, ఎక్కడైనా పేరు మర్చిపోతారేమో కానీ అక్కడ మర్చిపోరు కదా, పిలుస్తారు వెళ్ళాలి, దానికి ఏమిటంత అల్లరి, వెళ్ళనన్న వాళ్ళందరూ ఉండిపోయారా, వెళతానన్న వాళ్ళే వెళ్ళారా, నువ్వు అంతే, దానికి ఎందుకు అంత అల్లరి పడిపోవడం అంటే, అల్లరి పడిపోవడం ఒక ఎత్తు అయితే అక్కర్లేని వాటికి అల్లరి పడిపోవడం ఆగదు. అప్పుడు ఎలా నిలబడుతుంది సాధన, ఎలా వస్తుంది జ్ఞానం, ఇప్పుడు ఏ గతిలో ప్రయాణిస్తావు? కాబట్టి ఆశని గెలవడానికి ప్రయత్నించు, అది ఎక్కడ వరకో అక్కడ వరకు అవసరం. ఆ తర్వాత ఆశ మారాలి. ఏది కింద మారాలి? 12 స్కంధాలు పూర్తి చేయాలి బాగా, కనీసం 200 పద్యాలు అద్భుతం అని నేను వ్రాసుకున్న ఉండాలి. భాగవతంలో ఫలానా స్కందంలో ఫలానా పద్యం అద్భుతం అన్నవి 200 పద్యాలు నేను గుర్తుపట్టాలి, 12 స్కంధాలు చదివి. లేకపోతే చదివేశానంటాడు. 200 పద్యాలు రాసుకోవాలంటే కొంత జాగ్రత్తగా చదువుతాడు. మళ్ళీ 200 రాసుకున్న తర్వాత నాకు బాగా నచ్చినవి ఏమంటే 2 గుర్తురావు. అప్పుడు ఈ 200 రోజు చదివి 200లో నాకు ఎన్ని వచ్చాయి, వచ్చిన వాటిల్లో ఎన్ని అనుష్ఠించాను అంటే ఆశని ఎటు మారుస్తున్నావు, ఇంకొక వైపుకి తిప్పుతున్నావు. ఆ తిప్పడం రావాలి, లేకపోతే సాధన చెడుతుంది. మళ్ళీ ఇంత మంట మీద నీళ్లు పోసేసినట్టే. ఇంత జాగ్రత్తగా ఇంత ఊది ఇంత అగ్నిహోత్రాన్ని రగల్చి అందులో అన్ని సమిధలు వేసి అంత పెంచినది చటుక్కున నిధనం అయిపోతుంది. నిధనం అయిపోకుండా ఉండాలంటే నీళ్లు ఆశ దాని మీద విపరీతంగా పడిపోకుండా ఉండాలి. దాన్ని మార్చుకోవాలి. ఎప్పుడు ఏ వయస్సులో ఎటువైపుకి ఎంత తిరగాలో అంత తిరగడం అలవాటు కావాలి. దాని గురించి మాట్లాడుతూ శ్రీకాళహస్తీశ్వర శతకంలో దూర్జటి అబ్బో ప్రాతస్మరణీయమైనటువంటి పద్యం ఒకటి రాశాడు. ఈ పద్యం అంటే నాకు ఎంత ఇష్టమో నిజంగా. ఈ మహానుభావుడికి అసలు ఈ ఆలోచన ఎలా వచ్చిందిరా, ఎలా చెప్పాడురా కాళహస్తీశ్వరుడి దగ్గర అనిపిస్తుంది నాకు. అందుకనేమో గడపైపోయాడు. ఇది కదా చెప్పడం అంటే, భగవంతుడి దగ్గర దాపరికం లేకుండా, మహానుడిలా ప్రవర్తించకుండా, ఉన్నది ఉన్నట్టు మాట్లాడడం అంటే ఇది. అందుకు గడప చేసుకున్నాడు అనిపిస్తుంది. అమర స్త్రీల రమించినంచెడదు మోహం వింతయున్, బ్రహ్మపట్టము సిద్ధించిన ఆశ తీరదు, నిరూఢ క్రోధమున్ సర్వలోకములన్ మృంగిన మానదు, ఇందుగల సౌఖ్యం బొల్ల నీ సేవ చేసి మహాపాతక వారిరాసి గడుతున్ శ్రీకాళహస్తీశ్వరా. ఏమి పద్యం అండి నిజంగా, ఏమి రచించాడు మహానుభావుడు దూర్జటి. అమర స్త్రీల రమించినంచెడదు మోహం వింతయున్, కామమా తీరేది కాదు, బ్రహ్మపట్టము సిద్ధించిన ఆశ తీరదు. బ్రహ్మ పదవిలోకి తీసుకెళ్ళి కూర్చోపెట్టినా కూడా, కూర్చోపెట్టడం అయిపోయి ఆశీర్వచనం అయిపోయి సప్తర్షులు వచ్చి అక్షతలు వేసేసి వెళ్ళిపోయినా ఇంకా పైన ఏమైనా ఉంటుందా అండి అంటాడు. బ్రహ్మ పదవికి నేనేం అర్హత పొందాను రా, అదృష్టం ఇందులో కూర్చున్నానండో, ఇంకా పైన ఏమైనా ఉందా అండి పదవి, ఎన్నాళ్ళ తర్వాత నాకు అది ఇస్తారని అడుగుతాడు. ఆశ తీరుతుందా? బ్రహ్మపట్టము సిద్ధించిన ఆశ తీరదు. నిరూఢ క్రోధమున్, నిరూఢ అంటే పాతుకుపోయింది అది, దాన్ని పెళ్ళగించడం ఇంకెవరి సాధ్యం కాదు. అంత పాతుకుపోయింది, స్వభావంలోకి అంత ఇంకిపోయింది అది. నిరూఢ క్రోధమున్ సర్వలోకములను మృంగిన మానదు. పోన్లేరా నీ కోపం సర్వలోకాలు మింగేయి నీ కోపానికి అని శక్తి ఇచ్చేస్తే అన్ని లోకాలు మింగేసినా ఇంకా ఆయన కోపం పోదు. కామమా పోదు, ఆశ పోదు, క్రోధమా పోదు. ఇందుగల సౌఖ్యం బొల్ల, ఇంకా దాంట్లో సౌఖ్యం ఏముంది? ఏదో ఒక చోట తీరితే అమ్మయ్య ఇక్కడితో గొడవ తెలియదు అనుకోవచ్చు, అది తీరేదే కనపట్టలేదు ఆ కామం క్రోధం ఆశ. అందుకని ఇందులో సౌఖ్యం ఏముందని చెప్పను. అందుకని ఇందుగల సౌఖ్యం బొల్ల నాకు వద్దో ఈ శ్రీకాళహస్తీశ్వర బాబోయ్, ఇంకా చాలన్న మాట అనిపించవాయా మనసులో. ఇందుగల సౌఖ్యం బొల్ల నీ సేవ చేసి మహాపాతక వారిరాసి గడుతున్ శ్రీకాళహస్తీశ్వర. నీ సేవ చెయ్యాలన్న తాపత్రయం కల్పించవయ్యా, అది చేస్తే మహాపాతకాలు దాటేస్తాను.
ఇది ఈ ప్రారంధం ఏమిటి, ఇలా పట్టుకుంది ఈ కామం, ఈ క్రోధం, ఈ ఆశ, నన్ను ఈ మూడు నేను దాటలేను, నువ్వు దాటించేసి నీ సేవ చేయించవయ్యా బాబు. నిజంగా భక్తి కలిగిన వాడు భగవంతుడి దగ్గర మాట్లాడుకోవడం అంటే ఇది కాకపోతే ఏముంటుంది? అది కదూ భగవంతుడితో మాట్లాడడం అంటే, అది కదూ నిజమైన పూజ అంటే, అది కదూ భగవంతుడు ఉన్నాడని నమ్మి మనసు విప్పి మాట్లాడడం అంటే, అది నిజమైన శరణాగతి. తన బలహీనత భగవంతుడికి చెప్పడం. అందుకే అనుగ్రహించాడు మహానుభావుడు. ఆయనకి కావలసినది నిష్కాపట్యం, అంతేగాని అదే పని ఆయనకి 24 గంటలు ఇంకా కూర్చుని ఎవడేం చేశాడు చూసి వాడిని ముత్తేస్తున్నాను, వీడిని ఎత్తేస్తున్నాను, ఎత్తిన వాడిని కింద పారేసిన వాడిని ఎత్తుకుంటున్నాను, అది చేస్తుంటాడు ఆయన. కాదు, అసలు ఎట్లా ప్రయాణించాలి తెలియాలి, దానికి ప్రతిబంధకాలు ఏమిటో తెలుసుకోవాలి. ఆ ప్రతిబంధకాలు ఏమిటో తెలుసుకొని దాని విరుగుడికి ఎవరిని పట్టుకోవాలో వాళ్ళని పట్టుకోవాలి. ఇలా సాధన చెయ్యగా అది ఒక జన్మలో కావచ్చు, 10 జన్మలు పట్టచ్చు, 100 జన్మలు పట్టచ్చు. పట్టని వచ్చిన నష్టం ఏమిటి? ఆవిడ ఉండగా కింద పడ్డావో మీద పడ్డావో ఆవిడికి చెప్పావు, ఆవిడ నీ చెయ్యట్టుకు లేపుతూ ఉంటుంది, నడిపిస్తూ ఉంటుంది. దేనికి బెంగ, దేనికి భయం? ఏమీ భయం లేదు. చెయ్యగా బహూనాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే వాసుదేవ సర్వమితి సమహాత్మా సుదుర్లభ. ఇలా నువ్వు నడవగా ఏమండి రేపటికి అయిపోతుందంటారా వ్యవహారం అనకో. బహూనాం జన్మనామంతే అలా సిద్ధపడు. కొన్ని జన్మలు పడుతుంది, ఏమిటి నష్టం? ఇప్పుడు ఏమిటి కష్టపడిపోతున్నావు? పోనీ చాలా కష్టపడిపోతున్నావు కదా, కాబట్టి మీ అందరికీ 7:50 మోక్షం ఇచ్చేస్తున్నాను అని ఈశ్వరుడు అన్నాడు కూడా. చాలామంది బయటికి వెళ్ళిపోతారు, ఇక్కడ ఉంటే ఇచ్చేస్తాడని. బాబా లేనిపోని గొడవ ఇంట్లో చెప్పలేదు, ఏమీ లేదు, బోర్డు పనులు ఉన్నాయి, ఇదేమిటి ఈ మోక్షం ఏమిటని. ఎందుకు కపటం ఆయనతోటి? ఇప్పుడే సిద్ధంగా లేవు కదా, వచ్చే జన్మ లేదంటే సిద్ధంగా ఉన్నావా? ఎందుకు లేనిపోని మాటలు, ఎందుకు అక్కర్లేని కోరికలు? ఏమిటైంది ఇప్పుడు ఉండి నువ్వు పడిపోయిన బాధ ఏమిటి? ఇన్ని సంతోషాలు ఇచ్చాడు నీకు, ఎంత ఆనందంగా గడుపుతున్నావు భాగవతులతోటి. పాటలు పాడుతున్నావు, భజనలు చేస్తున్నావు, త్రయోదశి పూజలు చేస్తున్నావు, పౌర్ణమి పూజలు చేస్తున్నావు, హాయిగా ప్రదక్షిణాలు చేస్తున్నావు, విష్ణు సహస్రం చేస్తున్నావు, ప్రసాదాలు తింటున్నావు, కబుర్లు చెప్పుకుంటున్నావు. ఏమి నీకేం లోటు చేశాడు? నిన్నేం పాడు చేయలేదుగా. ఇలా ఇంకా ఇంకా ఎక్కువ సమయం గడుపుతూ ఇంకా సంతోషంగా గడపడానికి నీకు అవకాశం ఉంటే ఏమిటి నీ బాధ? నడవని ఒకనాటికి పండిన తర్వాత ఆయనే విడుదల చేస్తాడు. పండించడం ఆయన వంతు. చెట్టుకు అంటుకుని నువ్వు ఉండు, పండిపోయావన్న తర్వాత ఊడి కింద నువ్వే పడతావు. ఈలోగా పడిపోకుండా ఉంటే చాలు, ఇటు కాకుండా. కాబట్టి బహూనాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే. ఇలా సాధన చెయ్యగా అది సద్గతి ప్రదా, అది చివరి స్థాయి. అప్పుడు నేనేం చేస్తానంటే కొన్నాళ్ళు, కొన్ని జన్మలు, అది ఏమో ఈ జన్మలోనే సిద్ధించవచ్చు, చెప్పలేను. అది నరజన్మ కూడా కావక్కర్లేదు, ఆ పూనిక చూసి ఇచ్చేయచ్చు. ఏ వేదంబు పఠించలూత భుజగంబే శాస్త్రములు సూచే తానే విద్యాభ్యాసమనర్చకరి చించే మంత్రమూహించే బోధావిర్భావ నిధానములు చదువులయ్యా. కాదు, మీ పాద సంసేవాసక్తియ కాక జంతుతతి కింశ్రీ కాళహస్తీశ్వర. ఆ పూనిక చూసి అనుగ్రహించవచ్చు. ఈ జన్మలోనే అంత వైరాగ్యం కలగచ్చు, ఎవరు చెప్పగలరు? కాబట్టి మనం మనసులో నిశ్చయం చేసుకోవలసింది ఇలా సాధన చేసుకుంటూ వెళ్ళాలి. సాధనలో కింద పడుతూ ఉంటాం, పైకి లేస్తుంటాం, ఇవన్నీ సాధారణం. కానీ ఎక్కడ చతికిల పడకుండా ముందుకెళ్తూ ఉండాలి. బహూనాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే వాసుదేవ సర్వమితి సమహాత్మా సుదుర్లభ. అంతా వాసుదేవమయం జగత్ అని తెలుసుకుంటాడు. ఆ తెలుసుకున్నదేదో అదే చరమస్థితి. ఆ జ్ఞానము కలిగిన తర్వాత మోక్షమే. దీనికి అమ్మవారు తేలిక మార్గాలు 2 చెప్పింది. ఈ సద్గతి నీకు కావాలనుకుంటే ఒకటి సాధన చేయి, ఏం పర్వాలేదు, నేనున్నాను, నడిపిస్తాను. అసలు అడుగు తీసి అడుగు వేయలేకపోతున్నావా? ఒక అడుగు వేస్తే 100 అడుగులు జారిపోతున్నావా? దేని వల్ల జారిపోతున్నావు? నీ మనసు వల్ల కాదు. నాకు చెప్పు ఆ విషయం. అమ్మా ఇలా పాడైపోతున్నానమ్మా, అస్సలు ఒక అడుగు వేయలేకపోతున్నానమ్మా, ఒకసారి కూడా నామని చెప్పలేకపోతున్నానమ్మా, అంతా మనసు దురభ్యాసాల వైపుకి వెళ్ళిపోయిందమ్మా అని నాకు చెప్పు. శరణాగతి చెయ్యి. నీ బలహీనత ఏమిటో చెప్పు, నీ జోక్యం చేసుకుంటాను, నీ జోక్యం చేసుకుని ఉద్ధరిస్తాను. 2 మార్గములు. ఒకటి శరణాగతి చెయ్యి,
సర్వధర్మాన్ పరిత్యజ్య మామీకం శరణం వ్రజ అహం త్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచ. ఏడవకు, శరణాగతి చెయ్యి. నీ బాధ ఏమిటో చెప్పు, నీ కష్టాలు ఏమిటో చెప్పు, ఎందుకు సాధన చేయలేకపోతున్నావు చెప్పు, నేనున్నాను, జోక్యం చేసుకుంటాను. ఇంకా ఏం చేయాలి? నీకు ఏ ఇబ్బంది ఉన్నా నేనున్నానని ఆవిడ చెప్తోంది. చెప్తున్నప్పుడు నువ్వు కూడా అంత స్థిరంగా, అంత పూనికతో, అంత ప్రేమతో ఆవిడ కోసం నిలబడ్డం నేర్చుకో. చక్కగా ముందుకు పెడతావు. ఎంత సంతోషంగా ఉంటుంది ఆ ప్రయాణం, ఆ ప్రస్థానం ఎంత హాయిగా ఉంటుంది. మళ్ళీ జన్మ వచ్చిందనుకోండి, ఏమైంది? రే, నువ్వు గోశాలలో లలితా సహస్రం విన్నావు, వాడు వచ్చో రాదో ఏదో చెప్పేశాడు రోయ్, అయినా కూడా పాపం నువ్వు అంత పూనిగ్గా విన్నావు. నీకు వచ్చే జన్మలో చాలా గొప్ప జన్మలు ఇస్తున్నా. 4 వేదములు చదువుకుంటావు, వేదభాష్యాలు చదువుకుంటావు, గురువుల్ని సేవిస్తావు, ఎప్పుడు నువ్వు కూడా శిష్యుల్ని కూర్చోబెట్టుకుని చెప్తూ ఉంటావు, ఉత్తమ కర్మలు చేస్తూ ఉంటావు. ఏమిటి కష్టం నీకు? హాయిగా ఉండు. వచ్చే జన్మలో కూడా అలా నాకు వద్దండి, నాకు వద్దండి. ఎందుకు వద్దండి? ఇంకో 2 ఏళ్ల తర్వాత మీరు చాలా అద్భుతమైనటువంటి స్థానాన్ని పొందుతారు. ఎంఎస్ సుబ్బలక్ష్మి గారికి మీకు తేడా ఉండదు, ఆ స్థాయికి వెళ్ళిపోతారు. అన్నాను అనుకోండి, సంగీతం నేర్చుకుంటున్న వాళ్ళని వద్దంటారా? వద్దండి 2 ఏళ్ల తర్వాత నేను నాకు అంటావా? అనవు. ఎప్పుడు 2 ఏళ్ళు అయిపోతాయని చూస్తావు. 2 ఏళ్ళు అయిపోయిన తర్వాత ఎంఎస్ సుబ్బలక్ష్మి గారిలా పాడతామంటే అంత సంతోషపడిపోయిందని వచ్చే జన్మలో కూడా భగవంతుడు నీకు ఏమి ఇస్తాడో ఎందుకు జన్మొద్దనాలి? చెయ్యి సాధన, భక్తిని మాధుర్యంగా తీసుకో. వద్దన ఆవిడ అన్నప్పుడు అప్పుడు చూద్దాం. ఇంకొద్దులేరా, నువ్వు వేరుగా ఉండలేవు, అన్నీ నేనే కనపడుతున్నాను, అంతా వాసుదేవ సర్వమితి, ఇంకా మళ్ళీ నువ్వోడి నేనోడి ఎందుకు, నేను తప్ప ఏమీ కనపడినప్పుడు దా వచ్చేయి అంటే అప్పుడు కూడా భక్తిని వదిలిపెట్టి వెళ్ళిపోవడం బరువుగానే ఉంటుంది. అవన్నీ ఎంత బాగున్నాయి. అసలు ఆ గోశాల వెళ్ళడం, ఆ ప్రదక్షిణాలు, ఆ నామం అది చదువుకోవడం, ఆ ప్రసాదం తినడం, ఆ గోమూత్రం జల్లించుకోవడం, ఇవన్నీ ఎంత బాగుండేవి, ఇవన్నీ వదిలేసి వెళ్ళిపోవడం అని భారంగా వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయేటప్పుడు కూడా అంత ఏం తేలిగ్గా సంతోషంగా చేతులెత్తి గంతులేసి పరిగెత్తికి వెళ్ళిపోడు. కాబట్టి బహూనాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే వాసుదేవ సర్వమితి సమహాత్మా సుదుర్లభ. అప్పుడు ఆ వైరాగ్యం వచ్చినప్పుడు, ఆ జ్ఞానం కలిగినప్పుడు ఎప్పుడు పండాలో, ఎప్పుడు జారిపోవాలో, ఎప్పుడు రాలిపోవాలో చెట్టు నుంచి అది పరమేశ్వరుడు నిర్ణయిస్తాడు. ఈలోగా చక్కగా నువ్వు సాధన చేసుకుంటూ వెళ్ళు ఉత్తమ మార్గంలో. ఈశ్వరుడు నీకు ఇచ్చినవన్నీ లెక్క పెట్టుకుని పుస్తకాల్లో రాయి. మొదట పెట్టుబడి నరజన్మనిచ్చాడు, అసలు ఇది దొరికింది. మంచి ప్రాంగణం దొరికింది, మంచి పుస్తకాలు దొరికాయి, బోల్డ్ అన్ని పుస్తకాలు ఉన్నాయి చదువుకోవడానికి, మంచి మనుషులు దొరికారు, సత్సంగం. ఇంకేం కావాలి? సాధన చేయి, రోజు మంచి పనులు చేసుకుంటూ వెళ్ళు, అదే నిన్ను కాపాడుతుంది. కాబట్టి సద్గతి ప్రదా. సద్గతి అంటే మంచి గతి, మంచి మార్గములో నడిపించగలిగినటువంటి తల్లి. ఎక్కడి వరకు? లక్ష్యాన్ని చేరుకునే వరకు ఆమె అలా నడిపిస్తూనే ఉంటుంది. ఏమీ బెంగలేదు. దాని గురించి నువ్వు నిష్కారణంగా ఏ విధంగానూ బెంగబెట్టుకోవలసిన అవసరం లేదని ఊరట కల్పించగలిగిన నామంగా నేను వ్యక్తిగతంగా భావన చేస్తాను దాన్ని. మంగళాశాసనపరై పదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.